దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. మీకు తెలుసా? రాజస్థాన్లో 53,749 పోస్టులకి 24.76 lakhs దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకి 46 మంది పోటీ పడుతున్నారు. పిహెచ్డి, ఎంబీఏ, ఎల్ఎల్బి, సివిల్ సర్వీస్ చేసిన వాళ్ళు కూడా ప్యూన్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ కారణాలు మీకు తెలుసా? వీటన్నిటికీ ఎవరు కారణం తెలుసా? 6 రీజన్స్ మీకు చెప్తాను. 1, గవర్నమెంట్ జాబు ఉద్యోగ భద్రత ఉంది. గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగ భద్రత ఉంది, ప్రైవేట్ జాబ్లో ఉద్యోగ భద్రత లేదు. సమాజం గవర్నమెంట్ జాబ్ని ఒక జాబ్ లాగా విలువ ఇస్తుంది. 3, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా గుర్తుపెట్టుకొని చదివే ఒక మెషిన్లను తయారు చేస్తుంది. ఇది ఒక అవుట్డేటెడ్ సిస్టమ్. ఇది ఒక బ్రిటిష్ వాళ్ళు డిజైన్ చేయబడిన ఇది ఒక అవుట్డేటెడ్ సిస్టమ్. 4, మన విద్యా వ్యవస్థ మన మీద మనకు ఆత్మవిశ్వాసం, నమ్మకంను ఇవ్వట్లేదు, దాన్ని బిల్డ్ చేయట్లేదు. నెక్స్ట్, మన విద్యా వ్యవస్థ స్కిల్ బేస్డ్, సర్వీస్ డిమాండ్ బేస్డ్, మనీ జనరేట్ బేస్డ్, జాబ్ జనరేట్ బేస్డ్ విద్యా వ్యవస్థ కాదు. మన విద్యా వ్యవస్థ ఒక ఎంటర్ప్రెన్యూర్ని క్రియేట్ చేయట్లేదు. ఒక స్టూడెంట్లో ఏ టాలెంట్ ఉందో, దేని మీద అయితే ఆ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందో ఆ టాలెంట్ని షైన్ చేసి మెరుగుపెట్టే విద్యా వ్యవస్థ లేదు. మన విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాలి. మీకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, విద్యా వ్యవస్థలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ కింద కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.